నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 అమలు దిశగా ముందడుగు వేస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ చెప్తుంది. నేను కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశం తర్వాత ఉచితంగా మహిళలకు బస్సుల్లో ఎక్కే సౌకర్యం కల్పించడంతో పాటు ఉచిత ఇసుక పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తున్నట్లుగా కూడా ఏపీ కేబినెట్ ప్రకటించింది. సో దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా రాజకీయాలపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే సార్. నిన్నటి క్యాబినెట్ డెసిషన్స్ పైన ఏంటి రియాక్షన్? ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీది? మొట్టమొదటిది, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఇస్తానన్నారు రాష్ట్ర ప్రజలకి, కానీ వారు సూపర్ షాక్స్ ఇస్తున్నారు. ఏంటి షాకు? అన్ని షాక్లే, ఒకటి కాదు. మెగా డిఎస్సి పేరుతోటి ఒక షాక్ ఇచ్చారు. మెగా అంటే 20,000-25,000 ఇస్తారంటే 10,000 ఇచ్చి మా ప్రభుత్వం ఇచ్చిన 6,000 కలుపుకొని అదొక షాక్ ఇచ్చారు. రెండవది, అమ్మఒడి పేరుని మార్చి తల్లికి వందనం పేరుతోటి పథకాన్ని ఇస్తానన్నారు. ఫైనాన్షియల్ ఇయర్, ఎడ్యుకేషనల్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, అకాడమిక్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు వరకు డబ్బు ఇవ్వకపోగా అది ఎప్పుడో మళ్ళీ ఇంకొక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఇస్తానన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీలకి అనుకూలంగా ఎలక్షన్స్ సమయంలో కూడా ఈ అకాడమిక్ ఇయర్ విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఆల్రెడీ డబ్బుని ఏర్పాటు చేసి ఇవ్వడానికి ముందుకు వస్తే ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసి వీరు అనుకూల వ్యక్తులు అడ్డుకున్నటువంటి మాట వాస్తవం. ఆ డబ్బు ఏమైపోయింది? ఆ డబ్బు అకౌంట్లోనే ఉంది కదా. మరి ఆ డబ్బు రిలీజ్ చేయడానికి సమయం ఎందుకు తీసుకుంటున్నారు? అంటే మీరు ఒక్కరికే ఇచ్చారు, వాళ్ళు నలుగురికి ఇవ్వాలని కదా, ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని కదా. దాదాపుగా వారు అధికారంలోకి వచ్చి 35 రోజులు అయింది. వారు పరిపాలన మొదలుపెట్టి 25 రోజుల నుంచి పరిపాలిస్తున్నారు. 14,200 కోట్లు తెచ్చారు అప్పులు. కేంద్ర ప్రభుత్వం 5,600 కోట్లు జిఎస్టీ అమౌంట్ని రాష్ట్ర ఖజానాలోకి జమ చేసింది. మరి ఇవి రెండూ కలిపితేనే 19,000 కోట్లు. ఆల్రెడీ అమ్మఒడికి సంబంధించి ఇతర పథకాలకు సంబంధించినటువంటి అమౌంట్ ఖజానాలో ఉంది. మరి ఈ డబ్బంతా దాదాపు 20,000 పైచిలుకు కోట్లని మీరు తీసుకొని ఇచ్చిన పథకం ఏది? ఒకే ఒక్క పథకం, అది కేవలం పెన్షన్లు. దానికైన ఖర్చు ఎంత? 4,000 పైచిలుకు కోట్లు. అంటే 20,000 కోట్లు మీ దగ్గర పెట్టుకొని ఈ రోజు వరకు ప్రజలకి ఒక్క పథకం ఇచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? దాదాపుగా 25 రోజుల్లో 14,200 కోట్లు అప్పు. కేబినెట్ నిర్ణయాల్లో, నిన్న జరిగినటువంటి నిర్ణయాల్లో భాగంగా ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకున్నటువంటి అప్పు, నిన్న మంగళవారం ఒక 2,000 కోట్లు తీసుకున్నారు. ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకున్న అప్పు ఇప్పటి వరకు 9,000 కోట్లు. 2,000 కోట్లు పౌర సరఫరాల శాఖకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్ఎస్డిసి దగ్గర నుంచి మార్క్ ఫెడ్ వర్కింగ్ క్యాపిటల్ కింద తీసుకోవటానికి 3,200 కోట్లకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవి మొత్తం కలిపితే 14,200 కోట్లు. ఎన్ని రోజుల్లో? కేవలం 25 రోజుల్లో. అంటే రోజుకి ఎంత సార్? 560 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఈ ప్రభుత్వం, చెయ్యబోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు ఇచ్చినటువంటి పథకం ఒక్కటంటే ఒకటి. ఒక్క పథకానికి మీరు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నంబరింగ్కే ఇచ్చింది. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రం ఇచ్చింది, కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు. ఒక్క పథకం అమలు చేయడానికి మీరు 20,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మిగిలిన పథకాలను ఆపేశారు అంటే ఇంకెప్పుడు ఇస్తారు? అట్లా కాదుగా, మీరు చేసిన విధ్వంసం అంతా వాళ్ళు సెటిల్ చేయడానికి, కూర్చోడానికి, అసలు ఎక్కడ ఏముందో తెలుసుకోవడానికి సమయం పడుతుందని కదా వాళ్ళు చెప్తున్నమాట. విధ్వంసం అంటే ఒక ప్రభుత్వాన్ని నడిపి దిగిపోయే కాలానికి 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉంచి దిగిపోవటాన్ని విధ్వంసం అంటారు. అది తెలుగుదేశం పార్టీ వారు చేశారు. మా ప్రభుత్వం దిగిపోయే కాలం నాటికి ఈ పథకాలకు సంబంధించిన డబ్బు ఉంది. 5,600 కోట్లు ప్రభుత్వ ఖజానాకి మా ప్రభుత్వం పాలించిన సమయంలో కట్టిన ట్యాక్స్ డబ్బు తిరిగి రాష్ట్ర ఖజానాకి వచ్చి చేరింది, రాష్ట్ర వాటా. అంటే ఎంత డబ్బు ఉంది సార్? ఇది విధ్వంసమా? 2,60,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే కాలానికి రాష్ట్ర అప్పు ఉంది. మేము వచ్చిన తర్వాత చేసినటువంటి అప్పు 1,70,000 కోట్లు. 1,70,000 కోట్లు అప్పు చేసి 2,75,000 కోట్లు వివిధ పథకాలకు ప్రజలకు అందించాం. అంటే తెచ్చిన అప్పు కంటే 1,00,000 కోట్లు అదనంగా అందించాం ప్రజలకి.
మెడికల్ కాలేజీ నిర్మాణాలు జరుగుతున్నాయి, పోర్టుల నిర్మాణం జరుగుతుంది, 2 లక్షల ఉద్యోగాలు కల్పించాం, 2,65,000 వాలంటరీ వ్యవస్థకు సంబంధించిన ఉద్యోగాలు కల్పించాం. ఎలక్షన్ లో చెప్పారు ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగుల్ని మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగులుగా జీతాలు పెంచాం. ఇన్ని డబ్బిచ్చి కూడా కాదు సార్, ఇన్ని డబ్బిచ్చి కూడా కేవలం 1,70,000 కోట్ల అప్పుతోటి ఇన్ని పథకాలు ఇచ్చి 2,75,000 కోట్ల రూపాయలు మేము ప్రజలకు పథకాల రూపంలో అందించాం. చంద్రబాబు నాయుడు గారు 2,60,000 కోట్లు రాష్ట్ర ఎఫ్ఆర్బిఎం అప్పులు, మీరు కార్పొరేషన్ అప్పులు వేరే ఉన్నాయి. సరే, అది పార్లమెంట్ చెప్తున్న లెక్క కాబట్టి పక్కన పెడితే, మీరు ఇప్పుడు చెప్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలన్నీ ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. సో 39,000 కోట్ల రూపాయలు వనరులు దోచుకొని, ఆంధ్రప్రదేశ్లో ఇసుక దోచుకొని, మైనింగ్ దోచుకొని, భూములు దోచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపాదించింది అనేది శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. ఇసుక దోపిడీ ముఖ్యంగా మాట్లాడుకున్నాం. అంటే వారు చేసేటటువంటి ఆరోపణలు, చెప్పేటటువంటి మాటలకి, లెక్కలకి, మాటలకి పొంతన లేదు. ఇది పక్కన పెడితే ఇసుక మీద మాట్లాడుకున్నాం. 750 కోట్లు సంవత్సరానికి చొప్పున దాదాపుగా 3,800 కోట్ల రూపాయలని ప్రభుత్వ ఖజానాకి జమ చేసినటువంటి ప్రభుత్వం మాది. ఎన్నోసార్లు వీళ్ళు ఫిర్యాదులు చేసిన ప్రతిపక్షంలో ఉండి గ్రీన్ ట్రిబ్యునల్ ₹1 ఇసుకను దోచుకున్నట్టుగా ₹1 పెనాల్టీ వేయాల. అదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 100 కోట్ల పెనాల్టీ వేసింది. ఉచిత ఇసుక ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు 100 కోట్ల పెనాల్టీ గ్రీన్ ట్రిబ్యునల్ వారు వేస్తే దాని మీద ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయలేదు? వారి పరిపాలనకు సంబంధించే కదా 100 కోట్లు వేసిందంటే ఇసుకని అక్రమంగా అప్పుడు తవ్వుకున్నారని గ్రీన్ ట్రిబ్యునల్ నమ్మింది కాబట్టే కదా 100 కోట్లు పెనాల్టీ వేసింది. ఇది అక్రమం. సక్రమంగా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేసి ఆ శ్వేతపత్రాలు విడుదల చేయడం కాదు, మీపై వచ్చినటువంటి పెనాల్టీకి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయండి ముఖ్యంగా. రెండవది, ఇంకొక శ్వేతపత్రం విద్యుత్ బకాయిల మీద పెట్టారు. ఏపీ రాష్ట్రం పవన విద్యుత్తులో కానీ, సోలార్ విద్యుత్తులో కానీ, గ్రీన్ ఎనర్జీలో కానీ దేశంలోనే అత్యధికమైనటువంటి పెట్టుబడులు సాధించినటువంటి రాష్ట్రం. ఆ శ్వేతపత్రంలో ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదే, ఉదహరించలేదే. వారి గత ప్రభుత్వంలో వారు పరిపాలించినప్పుడు ఉన్నటువంటి అప్పుల గురించి దాంట్లో ఉదహరించలేదే. వారు చేసినటువంటి అప్పులను కూడా మా ఖాతాల్లోకి నెట్టివేసేటటువంటి తప్పు కదా. ఖచ్చితంగా వారికి వారికి అనుకూలంగా ఉందంటున్నాం. వారు అనుకూలంగా తయారు చేసుకుని ఏమి చెప్పాలో అది చెప్తున్నారు. వారు మిగిలిన దాన్ని మాత్రం సప్రెస్ చేస్తున్నారు అంటున్నాం. ఉన్నటువంటి వాస్తవాలని వక్రీకరించి మాట్లాడుతున్నారు అంటున్నాం. మేమేమంటున్నాం అంటే 75 లక్షల టన్నులు ఇసుక రీచ్లు కాదు, స్టాక్ పాయింట్స్ దగ్గర ఉన్నట్టుగా మా ప్రభుత్వం దిగిపోయేటప్పుడు రికార్డ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళు మొన్న ప్రకటించినటువంటి రికార్డ్స్ ప్రకారం 40 లక్షల టన్నులే ప్రకటించారు. ఈ మధ్యలో ఉన్నటువంటి 35 లక్షల టన్నుల ఇసుక ఎవరు మాయం చేశారో దానికి సంబంధించిన శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయాలి కదా. ఎలా వార్నింగ్ ఇస్తున్నారు కేబినెట్ లో, ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఇసుక అంటించుకోవద్దు, ఇసుక జోలికి పోవద్దు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. సో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, వైసీపీకి అటువంటి చెడ్డ పేరు కారణంగానే ఓడిపోయింది, మీరు అలాంటి తప్పు చేయొద్దని చెప్తున్నారు. బయటకు మాట్లాడేదానికి లోపల జరిగేదానికి పొంతం లేదంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అందరికీ వాన్ చేస్తున్నారు. మరి అవన్నీ జరుగుతున్నాయా సక్రమంగా? అది కదా కావాలి ప్రజలకి. మీరు చంద్రబాబు నాయుడు గారు అన్ని మంచి చేస్తున్నామని చెప్తున్నారు. ఏ మంచి జరిగిందో ఈ నెల కాలంకి సంబంధించినటువంటి పరిపాలన మీద కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయమంటున్నాం. చిన్న చిన్న బిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టించుకున్నటువంటి ఈ నాయకులు, ఈ ప్రభుత్వం అంబానీ గారి కొడుకు పెళ్లికి వెళ్ళడానికి మాత్రం సమయం దొరుకుతుంది. ఓ చిన్న బిడ్డని రేప్ చేసి చంపివేసి పక్కన దాచిపెడితే ఆ కుటుంబాలని ఆదరించడానికి, ఆ కుటుంబాలని వారికి భరోసా ఇవ్వడానికి, వారి దగ్గరికి వెళ్ళడానికి ఏ మంత్రికి కానీ, ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి కానీ ఎవరికి కూడా సమయం దొరకట్లేదు. ఇలా పరిపాలన సాగిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధాలు చెప్పుకుంటూ కాలాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. సో శ్వేతపత్రాలు కేవలం కాలయాపన మాత్రమేనా? అంతే కదా. వారు చేస్తున్నటువంటి తప్పుల్ని బయటకు రానియకుండా శ్వేతపత్రాల పేరుతోటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వరుసగా మహిళలపైన అత్యాచారాలు, చిన్నారులపైన పర్టికులర్ 6 నెలల పాప పైన కూడా అత్యాచారాలు చేసే పరిస్థితి, కంటిన్యూస్గా ఇన్సిడెంట్స్ జరగడం పైన ఏంటి వైసీపీ రియాక్షన్ ఏంటి? ఏం జరిగి ఉండాలి? ఎలా ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుంది? ఇది
ఖచ్చితంగా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మా గౌరవ అధ్యక్షుల మీద బురద జల్లడానికి శ్వేతపత్రాలనో లేదా లెక్కలనో లేదా వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తున్నాం అనేటటువంటి పేరుతోటి పరిపాలనని పూర్తిగా వదిలివేశారు. ఒక మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం, మన రాష్ట్రంలో ఇంతమంది చిన్న బిడ్డల మీద అఘాయిత్యాలు చేస్తుంటే ఎవరు పట్టించుకోవాలి? ఎవరు దీనికి కారకులు? ఒక సంఘటనని మించినటువంటి సంఘటన ఇంకొకటి జరుగుతూ కేవలం ఈ నెల కాలంలోనే కనపడుతున్నటువంటివి 9 కేసులు అయితే కనపడినవి ఇంకెన్ని? బయటకు రానివి ఇంకెన్ని? ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదవుతుంది. ఒక దగ్గర అయితే నందికొట్కూరుకి సంబంధించి మచ్చుమర్రిలో ఒక పాప ఈ రోజు వరకు కనపడలేదు. ఆ కుటుంబం యొక్క వ్యధ ఎవరు పట్టించుకుంటారు? వారికి ఎవరు భరోసా ఇస్తారు? అక్కడ సిఐలనో ఎస్ఐలనో తప్పించేసి వదిలివేస్తే అది ప్రచారం చేసుకుంటే వారికి అక్కడ న్యాయం జరగదు కదా. దీనికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం విఫలమవుతుంది. ప్రభుత్వంలో వ్యవస్థలు పనిచేయటంకి బదులు కేవలం ప్రచారాలు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేశారు, మీరు గెలిచారు. అవసరానికి అబద్ధం చెప్పుకున్నారు, మీరు గెలిచారు. ఇవాళ గెలిచిన సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, ఆ హామీలకు కట్టుబడాలి. అది వదిలేసి మీరు కేవలం హామీలు నెరవేర్చడంలో భాగమే కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ నిన్న తీసుకున్నారు. సమగ్ర భూ సర్వే ఇంతకుముందు చేసిన దాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు చెప్పారు. కొత్త విధానం తీసుకొస్తామని కేబినెట్ చెప్తోంది. సార్, ప్రచారంలో భాగంగా లోకేష్ గారు మెడికల్ సీట్లలో ఉన్నటువంటి ఫీజులను కూడా లేకుండా పేద విద్యార్థులకి మొత్తానికి కూడా ఫ్రీగా సీట్లు ఇస్తా ఉన్నాం. ఇప్పుడు మేము ఏదైతే విధానాన్ని తీసుకొచ్చామో అదే విధానం ద్వారా ఈరోజు వాళ్ళు కంటిన్యూ అవుతామని జీవో ఇచ్చారు. ఇసుకకు సంబంధించి ఉచితం ఇసుక అన్నారు. ఉచితంకి బదులు 295 రూపాయలు రీచ్లో అంటే 1400 స్టాక్ యార్డ్ దగ్గర అమ్ముతున్నటువంటి పరిస్థితి. మేము పరిపాలించిన కాలంలో మా ప్రభుత్వంలో 2500 నుంచి 3500 దొరికినటువంటి ఇసుక ఈరోజు 4000 పైచిలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో కనపడుతుంది. విద్యా వ్యవస్థకు సంబంధించి మీరు ఇస్తానన్నటువంటి తల్లికి వందనానికి ఇవాళ వరకు మీరు రిలీజ్ చేయలేదు. ఎలాంటి పరిపాలన మీరు సాగిస్తున్నారు? ఈ రాష్ట్రంలో సీజనల్ వ్యాధులకి చనిపోతున్నటువంటి వ్యక్తులు కనపడుతున్నారు. డెంగ్యూ విపరీతంగా డెంగ్యూ ఉంది, డయేరియా ఉంది. ఏ వ్యవస్థను మీరు ప్రక్షాళన చేసి సరైన పద్ధతిలో నడిపిస్తున్నారో ప్రజలకు చెప్పాలి కదా. ఈ 30 రోజుల్లో మీరు చేసినటువంటి ఒక మంచి ప్రణాళికబద్ధమైనటువంటి వ్యవస్థ ఏది? అధికారుల మీద బదలాయించడానికి, అధికారులను మీకు అనుకూలమైనటువంటి వ్యక్తులను వేసుకోవడానికి వెచ్చిస్తున్నటువంటి సమయం పరిపాలన మీద పెట్టట్లేదు అంటున్నారు. అంటే అధికారులు మొత్తం వ్యవస్థ సెట్ చేసుకున్న తర్వాత కదా పరిపాలన పెట్టేది. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఉన్న అధికారులు ఉన్నారు, వాళ్ళందరినీ మార్చి స్ట్రీమ్ లైన్ చేసి ముందు కలెక్టర్లు అయిపోయారు, ఎస్పీలు అయిపోయారు. వీళ్ళంతా అయిపోయిన తర్వాత రెవెన్యూ డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో ఆఫీసర్ నెట్వర్క్ అంతా మారిన తర్వాత అప్పుడు పరిపాలనపై దృష్టి పెడతారు. శాండ్ గురించి మీరు ఇంతకుముందు చెప్తున్నారు. 40 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి ఒక వ్యక్తి కేవలం అధికారులని పంపించటానికో అధికారులు నియమించుకోవటానికో నెల సమయం తీసుకుంటే ఈ నెల ప్రభుత్వంపై ఆధారపడినటువంటి కుటుంబాలు ఏమవ్వాలి? 1,67,00,000 కుటుంబాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రం మీరిచ్చే సహాయం కోసం ఎదురు చూస్తుంది. ఆ సహాయం మీరు ఎప్పుడు అందిస్తారు? ఒక రోజుకి 560 కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నట్టుగా రికార్డులు చూపిస్తున్నాయి. ఒక రోజుకి ఈ డబ్బంతా ఏమైపోతుంది? సంపద సృష్టించిన తర్వాత పోతుంది. అది ఇప్పుడు దానికి సంబంధించిన ఏర్పాటు. ఆ సంపద సృష్టి ఎప్పటి నుంచి జరుగుతుంది? ఆ సంపద సృష్టి ఏ విధంగా జరుగుతుంది? దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రాలు ఏవి? దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏవి? ఏ వ్యవస్థల్లో పెట్టుబడులు రాబోతున్నాయి? ఏ వ్యవస్థ ద్వారా మీరు ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు? ఏ వ్యవస్థని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? గతంలో మీరు ఎలాంటి వ్యవస్థల్ని ఏర్పాటు చేసి సంపద సృష్టించారు? ఇప్పుడు ఎలాంటి వ్యవస్థల్ని తీసుకొచ్చి సంపద సృష్టించబోతున్నారు? ఇది కూడా చెప్పాలి కదా. ఎక్కడ ఉంది ఆ సంపద? నిజంగా ఆ సంపద సృష్టించగలిగినట్లయితే నెల రోజులే కదా కాస్త. ఎస్ సార్, నెల రోజుల్లో మీరు 14,000 కోట్లు అప్పు చేసిన తర్వాత అది కూడా 7.3% కింద అప్పు చేస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి ఆ డబ్బు ఎలా కడతారు మీరు?
₹1 సంపద సృష్టించలేదు కదా ఇప్పటి వరకు. ఎలా కడతారు? ఆల్రెడీ పథకాల కోసం ఉన్నటువంటి డబ్బునే రిలీజ్ చేయలేదు కదా, ఆ వాటిని ఎందుకు ఆపుతున్నారు? ఉన్న డబ్బులు ఖజానాలో ఉన్న డబ్బులు రిలీజ్ చేయలేదు, వాటిని ఎందుకు ఆపుతున్నారు? సో మీరు సమాధానం చెప్పాలి. సో మీరు శాండ్ గురించి మాట్లాడుతున్న క్రమంలో నిన్న కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చెప్తున్నమాట, ఇక పైన శాండ్ పైన జే ట్యాక్స్ ఉండదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన ట్యాక్స్ ఉండదు అని చెప్పారు. బి ట్యాక్స్ ఉంటుందా? బి ట్యాక్స్ అంటే మరి ఉచితమైనటువంటి ఇసుక ఈరోజు ఎందుకు డబ్బు ద్వారా కొనుక్కోవాల్సి వస్తుంది? ప్రజలు డబ్బు పెట్టి డబ్బు వెచ్చించి ఎందుకు కొనాల్సి వస్తుంది? ఒక ఇసుకని లోడ్ చేయడానికి ట్రాక్టర్కి జేసీబీకి 300 నుంచి 500 ఉండొచ్చు. మరి 500కి ట్రాక్టర్ ఇసుక దొరుకుతుందా ఏపీ రాష్ట్రంలో? ఏ జిల్లాలో అయినా, ఏ మండలంలో అయినా, ఏ గ్రామంలో అయినా అది క్లారిఫై చేసి జరుగుతుందా? ఇస్తున్నారా? ఉచితంగా ఇసుక ఇస్తాం తప్ప ట్యాక్స్ లేకుండా, ఎవరికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు లేకుండా, కూలీ ఖర్చులు కూడా లేకుండా ఎలా ఇస్తామని. ఉచిత ఇసుక ఎవరికి అందుతుంది? ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి అన్నా ఉచితంగా ఇసుకని అందుకున్నటువంటి చరిత్ర ఉందా? రీచ్ దగ్గర ఉచితంగా దొరుకుతుంది మీకు అని అంటే మేము తీసుకెళ్లి రీచ్ దగ్గరికి దాన్ని డంప్ చేసే వాళ్ళని తీసుకెళ్ళాలి, ట్రాక్టర్ తీసుకెళ్ళాలి. మరి ఆ జీవోలో ఉచితం ఎందుకు లేదు? 295 రూపాయలు ఎందుకు? సారీ, ఎందుకు 295 రూపాయలు? సీనరేజ్ తర్వాత ఈ ట్యాక్స్లు ఎంత అవుతుంది? అది 296 రూపాయలు. ఎందుకు అవుతుందంత? ఎందుకు ఖర్చు అవుతుందంత? ఎలా అంత ఖర్చు అవుతుంది? ఉచితమైనప్పుడు ఎందుకు అవుతుందంత? సో ఇది కూడా ప్రభుత్వం భరించాలా? 100% ఇవ్వాలి. చెప్పినప్పుడు 295 రూపాయలు చెప్పారా? లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారే నేను తీసుకొచ్చి ఇల్లు కట్టిస్తానా, ఉచితం అంటే మీకు నేనే పని కూడా చేసి పెడతానా అని మాట్లాడడం అనేది ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా? సో ఖచ్చితంగా దీని మీద ప్రజలు కూడా ఆలోచించాలి. ఓకే, పారిశ్రామికవేత్తల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సంపద సృష్టి గురించి మీరు మాట్లాడుతున్నారు. పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారేమనే భయం వాళ్ళలో ఉంది అనేది కూడా ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుతున్నమాట. అంటే అంత భయపెట్టారంట, మీరు వేరే ప్రభుత్వం మారితే కూడా రావడానికి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు. ఇవాళ ఏపీ రాష్ట్రం యొక్క పరిస్థితి, వీరు వచ్చి 1 మంతే కదా, జిఎస్డిపిలో నంబర్ 1లో ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే మాత్రమే వచ్చింది. చంద్రబాబు నాయుడు సమయంలో జిఎస్డిపి మన సౌత్ రాష్ట్రాలకన్నీ దిగువ స్థానంలో ఉంటే ఇవాళ దేశంలోనే నంబర్ 1 స్థానం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ రాష్ట్రం కంటిన్యూ 4 సంవత్సరాలు నంబర్ 1 స్థానంలో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే పెట్టుబడులకి అనువైనటువంటి ప్రాంతంగా. ఏ విధంగా కంపెనీస్ వచ్చాయో, ఏ విధంగా పెట్టుబడులు వచ్చాయో, వచ్చినటువంటి సంఖ్య ఎంతనో ఒక్కసారి రికార్డ్స్ తిరగవేయమనండి. ఆ శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేయమని. పెట్టుబడులు కూడా 3rd ప్లేస్లో ఉన్నట్టుంది, మహారాష్ట్ర తర్వాత గుజరాత్ 3rd ప్లేస్లో ఉన్నట్టుంది. 3వ స్థానం రీసెంట్ గా ఇచ్చినటువంటి నివేదిక, రీసెంట్ గా వచ్చిన నివేదికలో 3వ స్థానంలో ఏపీ ఉంది. 22,000 కోట్ల పెట్టుబడులతోటి ఏపీ రాష్ట్రం ఉంది. 22,000 కోట్లతోటి 3వ స్థానంలో ఉంది. ఇది మా ఘనత. మీ చరిత్రను ఒకసారి తిరిగి చూసుకోండి. 14 నుంచి 19 వరకు 9వ స్థానంలో, అప్పుల్లో మాత్రం పై స్థానాలలో. ఈరోజు మీరు రోజుకు 560 కోట్ల అప్పు ఈరోజు మీరు చూపిస్తున్నటువంటి గణాంకాలు చూపిస్తున్నాయి. ఇది రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం అంటే. పెట్టుబడులు వచ్చాయి కాబట్టే జిఎస్డిపి పెరిగింది. పెట్టుబడులు వచ్చాయి కాబట్టే పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని ఖ్యాతించారు పారిశ్రామికవేత్తలు. కాబట్టి వారు చెప్పేటటువంటి అబద్ధాలకి మాపై అవినీతి నిందలు వేయడం, వారికి అదొక అస్త్రంగా మార్చుకున్నారు అంతే తప్ప ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రాంతం అనే పెట్టుబడులు వచ్చాయి. వారికి చేత కాలేదు. వాళ్ళ సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు సృష్టించలేనని ఈ విధంగా చెప్తున్నారు. నేను సృష్టించలేను, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారని వారే చెప్తున్నట్టుగా ఉంది. 2025లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు అని చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకుంటున్నట్టు ఈ మాట. 25లోనా? 2000 నిన్న విజయసాయి రెడ్డి గారు మధ్యంతర ఎలక్షన్ 29లో, మీరు కూడా తంగాస్కి 25 అంటున్నారు. 29లో ఎన్నికలు జరిగితే ఇప్పుడైనా కానీ మా ప్రభుత్వం కొలువు తీరుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే నెలలో వాళ్ళు అపవాదు అపకీర్తిని మూటగట్టుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇది నివ్వరపోతున్నారు జనాలు. ఇక్కడ ఈ సందర్భంగానే చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడారు ఓపెన్ గానే బయట, జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని లేకుండా చేస్తాను, సమూలంగా నిర్మూలించేస్తాను, భూస్థాపితం చేస్తాను. చేస్తాను. ఏంటి సార్ దాని అర్థం?
లేకుండా చేస్తాను అని, ఈ భూమి మీద లేకుండా చేస్తాను. అసాసినేషన్ కైండ్ ఆఫ్. ఇంత మాటలు మాట్లాడడం అనేది వారికి తగునా? చిన్న మాట మాట్లాడితే కేసులు పెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో దుర్మార్గుడు అంటాడు, అవినీతిపరుడు అంటాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ వ్యక్తిత్వ హననం చేస్తూ వారు మాట్లాడుతున్నటువంటి విధానం, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న విధానాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. భూస్థాపితం చేస్తానంటే దానికోసం కొందరిని ఏర్పాటు చేశానని కూడా అన్నారు. అవును, అది వేరే వాళ్ళకి అప్పగించానని కూడా అన్నారు. ఆ బాధ్యతను వేరే వాళ్ళు తీసుకున్నారని కూడా అన్నారు. ఎంత దుర్మార్గం అంటే మీరు పోరాడలేక తను మీకు రాజకీయంగా అడ్డవుతున్నాడని ఇలాంటి వ్యాఖ్యలు ఉందా? అటువంటి భయం ఉందా? అటువంటి పరిస్థితి ఉందా? లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు? రాజకీయాల్లో ఓడించడమే కదా. ఓడించడం అంటే ప్రజాక్షేత్రంలో ఓడించడం ఇట్ సెల్ఫ్ లేకుండా చేయడమే కదా. చంద్రబాబు నాయుడు గారి ముందు 2 దారులు ఉన్నాయి మొన్న ఎలక్షన్స్కి ముందు. ఒకటి, నిజం చెప్తే తను ఓడిపోతాడు. నిజమేంటి? ఈ 40 సంవత్సరాల్లో తను ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదనేది నిజం. ఆ నిజాన్ని కానీ ఆయన తను ఒప్పుకుంటే ఓడిపోతాడు. కాబట్టి అబద్ధాలు చెప్పి అందలం ఎక్కాలి, అధికారం దక్కించుకోవాలి. ఆ అబద్ధాలతోటి సూపర్ 6 పేరుతోటి ప్రజల్ని నమ్మించి ఇవాళ ప్రభుత్వంలోకి చేరారు. ఇవాళ ప్రజల యొక్క అటెన్షన్ని, ప్రజల యొక్క దృష్టిని మరల్చడంలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు కానీ, ఇలాంటి కార్యక్రమాలు కానీ, ఇంకా నిజంగా కూడా తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కానీ వ్యక్తపరుస్తున్నారు. ఓకే, సో ఇది చాలా దుర్మార్గం. ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పైన వ్యాఖ్యలు మాత్రమే కాదు, ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసులు కూడా అవుతున్నాయి. కేసులు అయితే ఖచ్చితంగా తప్పుడు కేసులు పెడతారు వాళ్ళు. విధానం రఘురామ్ గారి కేసులో సుప్రీంకోర్టే అలాంటిది జరగలేదని నిర్ధారించిన తర్వాత ఏ విధంగా కేసు పెడతారు సార్? ఏ విధంగా కేసు ఫైల్ చేస్తారు? కావాలని వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి మీ జేబు సంస్థలుగా మార్చుకొని వాటిని పెడుతున్నారు. సో న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాం, ఎవరు ఆ కేసులకు భయపడేదే లేదు. రైట్. విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన ఎపిసోడ్ మీ పార్టీలో డిస్టర్బెన్స్ చేసిందా ఏంటి? అసలు ఆ ఎపిసోడ్లో పార్టీ ఓన్ చేసుకుంటుందా? పార్టీ ఆయనతో ఉందా? పార్టీలోని కొంతమంది నాయకులు కూడా ఇది చేసి ఉండొచ్చు లాంటి మాటలు ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? ఏంటి అసలు ఆ ఎపిసోడ్ పైన మీ రియాక్షన్ ఏంటి? సార్, రాజకీయాలు అంతకంటే నీచం అయితే ఇంకొకటి లేదు. ఒక వ్యక్తి మీద, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపీగా ఉన్నటువంటి గౌరవ సాయిరెడ్డి గారి మీద చేసినటువంటి ఆ ప్రచారం ఏదైతే ఉందో, ఆ ఛానల్స్ కానీ, ఆ వ్యక్తులు కానీ, వాటిని ప్రోత్సహించినటువంటి వ్యక్తులు కానీ ఇంకంతకంటే నీచం లేదు. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తితోటి, అది కూడా గిరిజన మహిళతోటి, అది కూడా ఒక సాధారణమైనటువంటి గిరిజన మహిళని తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, తన్ని కించపరుస్తూ, తన జీవితాన్ని ఇబ్బంది పెట్టేలాగా ప్రసారాలు చేస్తూ, దానిలో ఆనందపడుతూ వారి మీదకి చేసినటువంటి దుష్ప్రచారం వారికే చేటు చేస్తుంది తప్ప మాకు కాదు. కానీ ఆరోపణలు ఛానల్స్ చేయాలి, ఆరోపణలు పేపర్లు చేయాలి. ఆరోపణలు వచ్చిన సందర్భంలో వాటిని ప్రచురించాయి అంతే. మొదటి భర్త రాసిన లేఖ ఆధారంగా జరిగింది. ఆ తర్వాత మొదటి భర్త బయటకు వచ్చి మీడియాతో చెప్పాడు, విజయసాయి రెడ్డి గారితో నా భార్యకి సంబంధం ఉంది అనే విషయం. సార్, ఎవరెవరి మీదైనా ఆరోపణలు చేయొచ్చు. వారి వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు, వాటిని ప్రసారం చేసింది ఎవరు, వాటిని అంత పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేసింది ఎవరు, వారి ఇంటెన్షన్ ఏంటి? పార్టీలో కీలక సభ్యునిగా ఉన్నటువంటి వ్యక్తిపై ఇలాంటి మరకలు వేయడం వలన పార్టీ డ్యామేజ్ చేయాలనే ఆలోచన, ఇంటెన్షన్తో చేసినటువంటి పని అది. సో లెటర్ రాసినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి అంటే, తను విడిపోయి ఉన్నాడు. విడిపోయిన వ్యక్తి ఏమైనా మాట్లాడగలుగుతాడు. తను ఒక మీడియా సమావేశం కూడా ఏదో ఏర్పాటు చేశాడు. తన మాట తీరు చూడండి, తను మాట్లాడినటువంటి మాటల్ని చూడండి. ఒక భార్యని గౌరవించే వ్యక్తి ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడతాడా? ఎలాంటి మాటలు తను మాట్లాడాడు? నేను చెప్పలేనటువంటి మాటలు, ఇక్కడ మనం సంభాషించుకోలేనటువంటి మాటలు ఆ ఛానల్స్లో చెప్పాడు తను. సో అంత దూరమయ్యి, అంత వ్యతిరేక భావం కలిగినటువంటి వ్యక్తి ఎవరి మీదైనా అంటకడుతూ రాస్తాడు. మీరు ప్రసారం చేసేటప్పుడు మీకు ఒక క్రెడిబిలిటీ ఉంటే, మీ వ్యవస్థకు ఒక క్రెడిబిలిటీ ఉంది, విలువలు, విశ్వసనీయత ఉంటే, ఈ ప్రజాస్వామ్యం మీద, ఈ సమాజం మీద, ఈ ప్రజా జీవితాల మీద, జీవనం మీద కానీ
కొంతన్న గౌరవం ఉంటే అలాంటి ప్రసరిస్తామా? కానీ ఒక ఎంపీ పైన నా భార్యతో పలానా ఎంపీ సంబంధం ఉందని ఒక వ్యక్తి వచ్చి బయట మాట్లాడినప్పుడు ఎందుకు న్యాచురల్గా వార్తే కదా. అది నిజమా కాదా తెలుసుకోవాలా. సరే, ఆమెతో చెక్ చేసుకుని ఉండాలా, అది నిజమా కాదా తెలుసుకోవాలా. మొట్టమొదటగా ఆ రాసినటువంటి వ్యక్తి ఎవరిని ఉద్దేశించి రాశారో వారిని సంప్రదించాలా, వారి యొక్క అభిప్రాయం తీసుకోవాలా. ఎవరి గురించి రాశారో వారికి తనకి ఎలాంటి అసలు సంబంధాలు ఉన్నాయా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి. రెండవది, ఇది లెటర్ రాసినప్పుడు ఒక ప్రచారం. లెటర్ రాసిన తర్వాత ఆ ఎస్టీ మహిళ, గిరిజన మహిళ బయటకు వచ్చి ఏడుస్తూ తన బాధను చెప్పుకుంటూ తన వయసుకి నా వయసుకి ఇలా అక్రమ సంబంధాలు అంటగట్టి ఇలా మాట్లాడడం దుర్మార్గం అని మాట్లాడిన తర్వాత రోజులు చూడండి. నిన్న కూడా జరిగినటువంటి ప్రసారం చూడండి ఎలా జరిగింది. కాదు అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ప్రసారాలు జరిగాయి? అవును ఉంది అని మీరు ఎలా ప్రసారం చేయగలుగుతారు? మీరు చూసారా? ఇది వారు సమాధానం చెప్పాలి. రైట్. 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. వెళ్తున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా వెళ్తాం. నాయకుడేమో బెంగళూరు వెళ్ళిపోయినట్టున్నారు. వస్తారు, విధి విధానాలని పార్టీ ఇస్తుంది. పార్టీ ఇచ్చినటువంటి లైన్ ప్రకారం ఖచ్చితంగా అటెండ్ అవుతాం. ప్రజల వైపున పోరాడతాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే చెయ్యలేకపోతున్నారో అది చేసే విధంగా వారిపై ఒత్తిడి తెస్తాం, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ప్రజలకి మేలు జరిగేలాగా మా పార్టీ తరఫు నుంచి మా ఎమ్మెల్యేలందరూ కూడా. అంటే బయట ప్రచారం ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్ళకపోవచ్చు అంటే ప్రచారం జరుగుతుంది. అంటే దీని మీద అనేక కారణాలు కూడా ఉన్నాయి ఆ ప్రసారం జరగడానికి. గౌరవ మా అధ్యక్షుల వారి మీద తప్పుడు వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తుల్నే ఆ గొప్ప స్థానంలో వారు పెట్టాలనుకున్నప్పుడు సంప్రదించకపోవడం, ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి పరిణామాలు, వీటన్నిటి దృష్ట్యా ఆ ప్రచారం జరుగుతుంది తప్ప మా పార్టీ తరఫు నుంచి ఎక్కడా మేము ఎవరం కూడా అలా మాట్లాడిన సందర్భం లేదు. ఇది చాలా క్లియర్. సో అసెంబ్లీకి వెళ్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే, అసెంబ్లీలో మాట్లాడతారు. మాట్లాడే పరిస్థితి ఉంటుందా? మా 11/164 మా పోరాటం చేస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలి. గౌరవ స్పీకర్ గారు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం. అవకాశం ఇస్తేనే ఈ ప్రజాస్వామ్యం బతుకుతుంది తప్ప ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలంటే ప్రజా వ్యవస్థల్లో పనిచేసేటటువంటి వ్యక్తులు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. అలా వ్యవహరించి ఆ అవకాశాలు ఇస్తారు, ఖచ్చితంగా మాట్లాడతాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది తాటిపత్తి చంద్రశేఖర్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి.